हम श्रीगुरुं वैष्णवांच श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतिशे नमः। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जय पताक स्वामी इति नामिने नमाचार्यपदाय निताय कृपा प्रदायिने गौरकथदामदय नगर ग्रामतारिणे नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी ధన్యవాద్ ప్రణామ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హరే కృష్ణ. సో మన హోంవర్క్ ఉపోద్ఘాతం ఒక 2-3 పేజీలు చదువుకోమన్నాను. మళ్ళా పోయమ్స్ శ్లోకాలన్నీ కూడా మొదటి నుంచి ఇప్పుడు దాకా చెప్పుకుందామని అన్నాను. మీరందరు తయారున్నారా? రెడీ? హరే కృష్ణ. అందరు చదువుతాము చెప్తాము అన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. నేను పిలిచిన వాళ్ళే చెప్పండి. ఓకేనా? లెట్ us మెయింటైన్ సమ్ డిసిప్లిన్. ఒక్కసారి చెప్పిన తర్వాత మళ్ళా రెండోసారి చెప్పకండి. ఓకే? ఎన్ని శ్లోకాలు అయినాయి? నంబర్ ఆఫ్ శ్లోకాస్ ఎన్ని అయినాయి? 26 మాతాజీ. 26 చెప్పుకున్నామంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్. మొన్న 8వ తారీఖుకి నేను క్లాసులు అంటే 18 క్లాసులు 8వ తారీఖు స్టార్ట్ అయినాయి. 25కి అయిపోయినాయి. అంటే 26, 27, 28 నుండి చేస్తున్నాం. సో నెల లోపల అన్ని శ్లోకాలు చేశామంటే మీ అందరి సహకారం ఉండబట్టి జరిగింది అది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో జాయిన్ అయిన వాళ్ళు ప్రస్తుతానికి 28 ఉన్నారు. ఇంకా వస్తారేమో, రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. కానీ ఇక్కడ హ్యాండ్ రైజెస్ చూస్తే ఒక 6 ఉన్నాయి. శ్లోకాలు ఎన్ని ఉన్నాయి? 28? 26 మాతాజీ. 26. మరి 6 అంటే ఇంకా 20 శ్లోకాలు ఎవరు చెప్తారు? చెప్పిన వాళ్ళు మళ్ళీ చెప్పకండి అన్నాను నేను. సరేలేండి, మనం అయితే స్టార్ట్ చేద్దాము. సో నేను పేరు పిలిచిన వాళ్ళని
చెప్పండి. ఓకే, మీరు అంటే చెప్పిన మాతాజీ తర్వాత హ్యాండ్ లోవర్ చేసేయండి ప్లీజ్. మాకు ట్యూనింగ్ నోటికి బాగుంది చెప్పాలా కానీ మాతాజీ? కొంతమంది చేతికి ఎక్కడం లేదు. మీరు మీ ఇష్టం అమ్మా, మీరు చూడకుండా చెప్పగలిగితే చెప్పండి, లేదు అంటే చూసే చెప్పండి. నాకు మొత్తానికి మీకు ప్రొనౌన్సియేషన్ అని అట్లా ఇన్సిస్ట్ ఏమీ లేదు, మీరు చదవగలగాలి అంతే, అంతకంటే. ఓకే మాతాజీ. ఓకే, ఇంకోసారి మనం తాత్పర్యంతో సహా చెప్పడం నేర్చుకుందాం. ఇప్పుడు మొత్తానికి ఓన్లీ శ్లోకం మాత్రం చెప్పండి. సో మనం ఇక్కడ మనకి ఒక్కరిద్దరు ప్రభుజీస్ వస్తారు, రోజు ముగ్గురు ఎవరు వస్తుంటారు, నాకు ఒక్కరే కనిపిస్తున్నారు. సో ప్రభుజీతో స్టార్ట్ చేద్దాం. జానకిరామయ్య ప్రభుజీ. మాతాజీ దండవత్ ప్రణాం. అంటే దండవత్. ఎందుకు హ్యాండ్ రైజ్ చేయండి అంటే ట్యూనింగ్ కొద్ది బాగుండదని హ్యాండ్ రైజ్ చేయము. ఓకే మాతాజీ, రెడీ. మీరు చేశారు ఈరోజు? అదే అదే అందుకని చేశాను. చేయండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. హరి బోల్ ప్రభుజీ, హరే కృష్ణ. అనురాధ ఐఫోన్ మాతాజీ, అనురాధ మాతాజీ. చదువుతున్నాను మేడం, ఒక్క నిమిషం సెకండ్. తీసుకుంటున్నాను మేడం. ఓకే, మంచి శ్లోకం అది. ఓకే మేడం. దోషాన్ని సెకండ్ దాంట్లో కదా మేడం? సెకండ్ దాంట్లో. అవును, మీరు వేరే వాళ్ళు మాట్లాడొద్దండి ప్లీజ్. మేడం సెకండ్ దాంట్లో నంబర్ చెప్పారు, నా బుక్ 7 2.7. ఓకే 7 కదా మేడం? 2. ఎస్ అమ్మా. నమస్తే మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సముఢచేతః యచ్ఛ్రేయశ్చాన్నిచిత్తం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ అసలు ఏం చేయాలండి? నెక్స్ట్ శ్రీ భగవాన్ వాచ. నేను చెప్పలేదు కదా. ఓకే, జయశ్రీ మాతాజీ స్టార్ట్ చేశారా? నెక్స్ట్ అన్నందుకు చదివాను మాతాజీ. సరే చదివేసేయండి, మీద శ్రీ అయిపోతుంది. భగవాన్ వాచ అచోత్సానత్వసో సత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసూన గతాసూచో నాను శోచంతి పండితః. హరి బోల్. సుజాత మాతాజీ మీరు నెక్స్ట్ చెప్పండి. నత్వేవాహం. నేను చూసి చదువుతా మాతాజీ. చూసే చదవండి అమ్మా, చూసే చదవండి. నత్వేవాహం జాతునాసం చెప్పండి. 11వ శ్లోకం కదా మాతాజీ అది? నత్వేవాహం 2.12 12. నత్వేవాహం జాతునాసం నా త్వం మే నేమో జనాధిపః నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. హరి బోల్ మాతాజీ. మీరు హ్యాండ్ రైజ్ చేసేటప్పుడు మీరు శ్లోక రెడీ పెట్టుకుంటేనే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే ఎందుకు టైం తీసుకోవడం వల్ల. హరే కృష్ణ. సారీ అవసరం లేదమ్మా, రెడీగా ఉంటే మనకు బాగుంటుంది కదా. నెక్స్ట్ 2.14 మాత్రా స్పర్శాస్తు. నేను చెప్తున్నాను పేరు, రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 2.13 కూడా ఉంది మాతాజీ. దేహినోస్మిన్ యదా దేహి. సరే, అవుంది. సారీ మాతాజీ. 13 చెప్పండి. కృష్ణ మాతాజీ. సుజాత మాతాజీ. రాజేశ్వరి మాతాజీ. రాజేశ్వరి చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. హరి బోల్ మాతాజీ. 2.14 మాత్రా స్పర్శాస్తు. శ్రావణి మాతాజీ చెప్పండి, పిల్లలు వెయిట్ చేస్తున్నారు.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ హరిబోల్ మాతాజీ. హరిబోల్ చిన్న మాతాజీ అండ్ చిన్న ప్రభుజీ. హరే కృష్ణ. మనీషా మాతాజీ నెక్స్ట్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే 2.20 చెప్తున్నా. ఓకే. న జాయతే మిత్రయతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నాహన్యమానతే హన్యమానే శరీరే. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్. హేమారాణి. హేమారాణి ఎస్ హ్యాండ్ రేస్ చేశారు. హేమారాణి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణన్యాని సంయాతి నవాని దేహి. హరే కృష్ణ. హరిబోల్. హిరణ్య నెక్స్ట్. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. అధ్యాయము 2 శ్లోకము 23. నైనం చిదంతి శాస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్షేదయంత్యాపో నాశోషాయతి మారుతః. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. హిరణ్య అయిపోయింది. సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ తస్య చ తస్మాదపరిహారేద్య నత్వం శోచితుమర్హసి. హరిబోల్ మాతాజీ. నెక్స్ట్ ఇందిరా బోయినా మాతాజీ. మీరు హ్యాండ్ రైజ్ చేశారా? ఎవరు లేరంటే చేశాను మాతాజీ. చేయండి, చెప్పండి. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్ మాతాజీ. నెక్స్ట్ నీలవేణి. కందే నీలవేణి. హరే కృష్ణ మాత. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. అల్లరి చేయకుండ్రములు. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయోవ విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో మయాతు. హరిబోల్. లక్ష్మీదేవి మాతాజీ నెక్స్ట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఆత్మిక బుద్ధిం ఏకేన కురు నందన బహుశాఖ అన్యం తచ్చ బుద్ధయో వ్యవసాయానం. పర్వాలేదా మాతాజీ? బాగానే చదవగలిగిన. చదివారు. ఇంకా కూడా చదువుతుంటే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. హరిబోల్ మాతాజీ భగవద్గీత నేర్చుకోవాలని మేము నేర్చుకుంటున్నాం. సో నైస్. అది నా అదృష్టం, మీది కాదు. సో మా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ అయిపోయినట్లున్నారు. ఇంకెవరన్నా మిగిలారా? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ ఛాన్స్ వచ్చింది. సీతామహాలక్ష్మి నాకు రాలేదు. ఎవరు? కృష్ణకుమారి. మీ హ్యాండ్ రైజ్ నాకు కనిపించట్లేదు. ఉందా? ఓకే, చేశానండి. మరి వచ్చిందో చేశారా? రాలేదో ఓకే, తెలియదు. చేశాను కానీ సరే. ఏది చదవమంటారు మాతాజీ? నెక్స్ట్ భోగేశ్వర్య ప్రసక్తాను. 44 మాట. చదవండి. వ్యవసాయాత్మక అవ్వలేదు మాతాజీ. చెప్పారు కదా ఇప్పుడే, వ్యవసాయాత్మిక అయిపోయింది. సారీ మాతాజీ. ఓకే ఓకే. చెప్పండి. చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధేయతే. హరిబోల్ మాతాజీ. ఇంకా ఎవరైనా ఉన్నారా హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళు? మీరు హ్యాండ్స్ డౌన్ చేసుకుంటే నాకు అర్థమవుతుంది. ఇంకా ఎవరు లేరు అనుకుంటున్నా. కే మంజుల ఎవరమ్మా? ట్రై చేస్తారా చదవడానికి? ఓకే మేడం, ట్రై చేస్తాను. చేయండి. నెక్స్ట్ 2.45 2.45 అంట.
2.4. ఎన్నో శ్లోకం మేడం? 2.45. त्रैगुण्य विषया ఓకే మేడం. ఏమైంది? త్రైగుణ్య విషయ వేద నైత్రైగుణ్యో భవార్జున నిర్గణ్యో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరిబోల్ మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు ఎందుకు? మరి బాగానే చదివారు. ఓకే మేడం. సుభద్ర మాతాజీ, మీరు చదువుతారా నెక్స్ట్? ఎస్ మ్యామ్. నెక్స్ట్ నంబర్ ఏంటి? నంబర్ చెప్పండి. 2.46 మాతాజీ. 46. యావానర్థ ఉత్పానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. హరి బోల్. నెక్స్ట్ సత్యకృష్ణ ఉన్నారా? మాతాజీ చదవండి. నెక్స్ట్ ఏంటమ్మా? ఇందిరా పోయినా మాతాజీ, నెక్స్ట్ లో 59 మాతాజీ. 2.59. మాతాజీ. 59 విషయావిని వర్తతే నిరాహారస్య దేహినాః రసనాద్యం రసోప్యాస్య పరం దృష్ట్యా వినవర్తతే. హరి బోల్. థ్యాంక్ యూ. పర్లేదా మాతాజీ? చదివారమ్మా, బాగానే చదివారు. అది ఏంటంటే కొంచెం మనకి మైక్ ఫియర్ ఉంటది. మీరు ఇంత బాగా మనం పుస్తకంలో చూసి చదివిన దానికి స్క్రీన్ మీద కొంచెం డిఫరెన్స్. అవి ప్రాక్టీస్ అయిపోతాయమ్మా, మెల్లిగా జూమ్ లో అలవాటు అయిపోయి వచ్చేస్తుంది. ఓకే, అందుకే అందరికి ఛాన్స్ ఇద్దామని ఈ రోజు కూర్చున్నాను. చూద్దాం ఎలా చదువుతారని. ఇంకా అశోక వేణి అంట. హరే కృష్ణ, హ్యాండ్ రైజ్ చేశారు. అశోక వేణి 62. ఉన్నారమ్మా అశోక వేణి? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మీరు మాతాజీ ఎన్నో శ్లోకం మాతాజీ చదివేది? 62.62. ఒక్క నిమిషం మాతాజీ చదువుతా. ధ్యాయతో విషయాం పుంస. ఓకే చెప్పండి. ప్రభుజీ మీరు క్లాస్ లో ఉన్నారా? ఎక్కడైనా ఉన్నాను మాతాజీ, ఒక్క నిమిషం తీస్తున్నాను మాతాజీ. సరే. మనీషా మాతాజీ, మీరు ఆల్రెడీ చెప్పారా శ్లోకం? ఎస్ మాతాజీ చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగత్సం జాయతే కామః కామత్క్రోధో అభిజాయతే. హరి బోల్. లక్ష్మీదేవి చెప్పేసారు. హరే కృష్ణ. ఇంకా ఆల్మోస్ట్ నాకు కనిపించిన వాళ్ళందరినీ అడిగాను. నాగలీలా మాతాజీ రాలేదా? హరే కృష్ణ మాతాజీ. ఎవరు మీరు? రంగారెడ్డి. రంగారెడ్డి, మీరు చదవండి. నెక్స్ట్ ఇది ఏంటండి? 63. సమ్మోహ క్రోధో భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రంశాది బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరి బోల్ ప్రభుజీ. నెక్స్ట్ శ్లోకం ఏంటి? 64. రాగద్వేష విముక్త. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ మీరు చదవండి.
రాగద్వేషేషు విముక్తైస్తు విషయానింద్రైక్షచరన్ ఆత్మ విషయార్విడు ఆత్మ ప్రసాదం అధిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ శ్లోక ఏది? 69. ప్రభుజీ మీరు చదవండి. జానకిరామయ్య ప్రభుజీ. యానిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిశా పశ్యతో మునేః. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ. అయిపోయినాయి కదా సెకండ్ చాప్టర్? ఇప్పుడు థర్డ్ చాప్టర్కి వెళ్దాము. 3వ అధ్యాయము. బై ద వే ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాము. మొదటి అధ్యాయం పేరేంటి? అర్జున విషాద యోగం. యాక్రోనీమ్ ఏంటి? డౌట్. రెండవ అధ్యాయం పేరు రెండవది గీతాసారం. సాంఖ్యయోగము కూడా అంటారు మాతాజీ. సాంఖ్య యోగము గీతాసారం. ఓకే. సంక్షిప్తం ఏంటి? గీత. ఓకే. 3వ అధ్యాయం పేరు కర్మయోగము. సంక్షిప్తం ట్రీ. ఓకే. 4వ స్టార్ట్ చేసామా? లేదు మాతాజీ, ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ 3వ అధ్యాయంలో ఏ శ్లోకం ఉంది మనకి? 9వ శ్లోకం. ఇందిరా బోయినా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధవః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఏది? 14 అన్నాత్ భవంతి. 14. సరిత మాతాజీ మీరు చదవండి. అన్నా భవంతి భూతాని పర్జన్యధన్ మీ మైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ చదవండి అమ్మా. మళ్ళీ స్టార్ట్ చేయండి. అన్నాతి భూతాని వస్తుందా మాతాజీ? వస్తుంది, చెప్పండి. అన్నా భవంతి భూతాని పర్జన్యధన సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. హరి బోల్ మాతాజీ. మనీషా మాతాజీ నెక్స్ట్ చదవండి. 21. మనీషా మాతాజీ. ఎవరు అది? లక్ష్మీ మాతాజీయా? హరే కృష్ణ మాతాజీ. 3.2 అని చదవాలా? మనీషా చదవండి. మనీషా. యత్యధాచరతి శ్రేష్ఠ సత్యేవేతరోర్జనః సత్యత్రమాత్మానం కురుతే లోకస్తు తదన్వర్తతే. హరి బోల్. నెక్స్ట్ శ్లోకం ఏది? 27. వశః అహంకార విమూఢాత్మా కర్తే హన్యతే మాన్యతే. జయశ్రీ మాతాజీ, నేను పేరు పిలవకుండా మీరు నెక్స్ట్ టైం చదివారంటే మిమ్మల్ని కంప్లీట్ మ్యూట్ చేస్తాను నేను. మీలాగా చాలా మంది ఉన్నారు పర్ఫెక్ట్ గా చదివేవాళ్ళు. నేను చెప్పాకే వాళ్ళు చదువుతున్నారంటే దే ఆర్ వెయిటింగ్. మీరు కూడా వెయిట్ చేయాలి. ఓకే. చాలా సంతోషం, మీరు బాగా చెప్తున్నారు. కానీ మీరు వేరే వాళ్ళ ఆపర్చునిటీ అలా తీసుకోకూడదమ్మా. కొందరు షై ఫీలింగ్ ఉంటుంది. మీరే చెప్పారు అందరికీ ఛాన్స్ ఇవ్వండి అని. సో ఐఎమ్ ట్రైంగ్. ఈ టైం మనం కొంచెం కేటాయించాము, అందరికీ ఛాన్స్ ఇద్దామని. నేను కొంచెం లేట్ అయ్యేసరికి మీరు చెప్పేస్తూ ఉంటే ఎలాగ చెప్పండి? ఓకే. 3.37 అమ్మా. 27. ఓకే. 27 నేను పేరు చెప్పిన వాళ్ళు చదవండి. సీతమహాలక్ష్మి మాతాజీ ఉన్నారా? ఓకే. ఇందిరా బోయిన మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
3వ అధ్యాయం 27 శ్లోకం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తఃమితి మన్యతే. థాంక్యూ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ 3.37 కదా? అవును మాతాజీ. 3.37. ఎస్ మాతాజీ. ఓకే, లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. నేను లక్ష్మీదేవి. నేను మాతాజీ. శ్రీ భగవాను ఉవాచ కామాయేష కృతాయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా మిథ్యేన మిహ వైరిణం. హరి బోల్. ఎస్, అయిపోయిందా 3వ చాప్టర్? సో అట్ లాస్ట్ మొత్తానికి అన్ని చదివామన్నమాట. సో 4వ దానికి వెళ్దాము. 4వది ఫస్ట్ శ్లోక ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండు ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 11:34 అయింది. సో మనం మ్యాక్సిమం ట్రై చేద్దాము కంప్లీట్ చేసుకోవడానికి. నేను షేర్ చేస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ. మీకు స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సో హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడే జాయిన్ అయినా. ఎవరమ్మా ఇప్పుడే జాయిన్ అయ్యారు? ఉమా. ఓకే, వెల్కమ్. హరే కృష్ణ. సో 4.1 శ్రీ భగవానువాచ ఇవం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మానవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్. ఇక్కడ మనము విడదీసి నెమ్మదిగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇవం ఇక్కడ మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఇమం వివస్వతే యోగం ఇవం వివస్వతే యోగం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం ప్రోక్తవానహమవ్యయం వ్యయం ప్రోక్తవానహమవ్యయం ఇమం వివస్యతే యోగం ప్రోక్తవానహమవ్యయం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం ఇమం వివస్యతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే బ్రవీత్ మనవే మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్. సో ఇక్కడ వివస్వాన్ రాహమనుః ఇక్ష్వాకవే అబ్రవీత్.
అబ్రవీత్. ఇప్పుడు మనం మొత్తం చదువుదాం. వివస్వాన్నవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇక్కడ మనుహు అనే అతను, తర్వాత ఇక్ష్వాకుడు, రెండు అన్నమాట. ఓకే, వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. హరి బోల్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మానవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఓకే, శ్రీ భగవానువాచ ఇమం వివస్యతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవాన్ వివస్వతే యోగం అవ్యయం మనవే ప్రాహ మనవే కృష్ణ. సో థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ అనువాదంలో ఏం చెప్తున్నారో చూద్దాం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను అంటే శ్రీ భగవాను వాచ అంటే అదనమాట. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఏమని? నాశము లేని ఈ యోగ శాస్త్రము అంటే, యోగ శాస్త్రం అంటే ఒక సైన్స్ అన్నమాట. ఇది యోగా అని అనుకున్నాం కదా. ఇక్కడ చతుర్థ అధ్యాయంని ఏమంటామంటే దివ్య జ్ఞానము అని అంటాం. పేరేంటి? దివ్య జ్ఞానం అనమాట. దివ్య జ్ఞానం అంటే ఒక చాలా విచిత్రమైన ఒక సైన్స్ అన్నమాట, విజ్ఞానం. ఈ శాస్త్రాన్ని బోధిస్తున్నారు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఈ చాలా సీక్రెట్స్ అన్ని కూడా అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. సో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఏమన్నారు? నాశము లేని ఈ యోగా శాస్త్రమును నేను వివస్వానునకు అంటే సూర్యదేవునకు ఉపదేశించి తిని. సూర్యదేవుడిని మనం సూర్యదేవుడు, సూర్యుడు అలా అంటూ ఉంటాం. కానీ ఆ వేరే మన్వంతరలో వివస్వానుడు అని పేరు కూడా సూర్యదేవునికి ఉందన్నమాట. అతనికి చెప్పారంట. ఎప్పుడు? సత్యయుగం, త్రేతాయుగంలో ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరు? హరే కృష్ణ. అర్జునుడా? త్రేతాయుగంలో రాముడు గురించి, రామాయణం గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. వివస్వానుడు సూర్యవంశానికి చెందినవాడు అన్నమాట. సో వివస్వానునకు అంటే సూర్యదేవుడికి ఉపదేశించి అతనికి చెప్పాను అని అంటున్నాడు. వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువుకు ఉపదేశించను. ఇప్పుడు మనుష్యులు మానవ జాతి అని అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు అంటే మన యొక్క పెద్ద అంటే ఎక్కడి నుంచి వచ్చామంటే మనువు నుంచి మనం అందరము వచ్చామన్నమాట ఈ ప్రకృతిలోకి, ఇక్కడికి భౌతిక ప్రపంచానికి. సో సూర్యుడి యొక్క పుత్రుడు, సూర్యుడు అంటే వివస్వానుడు. ఇక్కడ వివస్వానుడి యొక్క పుత్రుడు మనువు. సో మనువు అనేది మానవ జాతికి తండ్రి వంటి వాడు అన్నమాట, తండ్రి. సో మనువు దానిని ఇక్ష్వాకరాజునకు ఉపదేశించను. ఇక్ష్వాకరాజు త్రేతాయుగంలో ఉండే మహారాజు అన్నమాట. ఆయనకి ఉపదేశించాడంట. సో ఇక్కడ ఎందుకు వాళ్ళని ఇప్పుడు అర్జునుడిని ఎందుకు తీసుకున్నాడు? పంచపాండవులు 5 ఉన్నారు కదా. 5 అర్జునుడినే ఎందుకు తీసుకుని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అంటే మనం చాలా రీజన్స్ చెప్పుకున్నాం కదా. ఏదన్నా ఒక్క కారణం మీరు చెప్పగలుగుతారా ఎవరైనా? ఆయన స్నేహితుడు మాతాజీ. స్నేహితుడు. ఇంకా ఎన్నో జన్మల నుంచి ఇద్దరు కలిసి వస్తున్నారు మాతాజీ. ఎన్నో జన్మల నుండి వాళ్ళు కలిసి ఉంటున్నారు.
అయితే అది శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు కానీ అర్జునుడికి తెలియదు అనమాట. అర్జునుడికి తెలియదు. సో ఇక్కడ అర్జునుడిని ఎందుకు తీసుకున్నాడంటే మహాభక్తుడే కాకుండా ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు ఎప్పుడైనా మనం స్నేహితులు ఎలా ఉండాలంటే మన మనసులోని పాట అతనికి చెప్పుకునే విధంగా ఉండాలంట. దే షుడ్ యాక్సెప్ట్. మనము వాళ్ళు మన స్నేహితులు ఏది చెప్పినా మనము గ్రహించే శక్తి మనకు ఉండాలి. అప్పుడే ఆ స్నేహం అనేది నిజమైన స్నేహం నిలబడుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. మన ప్రపాదుల వారు కూడా చెప్తారు స్నేహం అంటే ఎలా ఉండాలంటే మనం వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవాలి, స్నేహంలోంచి లవ్ అంటే ప్రేమ పుట్టాలి అని చెప్తూ ఉంటారనమాట. ప్రేమ ఉండాలి అని అంటే ఇప్పుడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి అంటే ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చుకుంటారు కదా ప్రేమికులు. అదే విధంగా ఒక స్నేహితుడికి ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఎలా ఉండాలి అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి. సో మనసులోది చాలా గుప్తమైన విషయాలు కూడా చర్చించుకునేటట్టు, మాట్లాడుకునేటట్టు, ఒకరి ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకొకరు సాల్వ్ చేసుకునేటట్టు అలా స్నేహితుడు కాబట్టే అర్జునుడికి చెప్పాడు. సో అర్జునుడి కంటే ముందు ఎవరికి చెప్పారు అంటే వివస్వానుడు అంటే సూర్య భగవానుడికి చెప్పాడు అనమాట. సూర్య భగవానుడు అంటే ఎవరు? అంటే శ్రీకృష్ణ భగవానుడు. సూర్య భగవాన్ అంటే శ్రీకృష్ణ భగవానుడా? సూర్యుడు మాతాజీ. సూర్యుడు వివస్వానుడు అంటే సూర్యుడు. ఒక వన్మంతరిలో సూర్యుడు చాలా గొప్ప శక్తి ఉన్న గ్రహం అనొచ్చా, దేవత. ఓకే. సో అన్ని గ్రహాలు కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ సూర్యాని. అన్ని గ్రహాలు కూడా అండర్ కంట్రోల్. సూర్యుడు మనకి ఇప్పుడు మనకి పగలు రాత్రి అవుతుంది కదా, మనకి పగలు రాత్రి అవుతుంది. అదే అమెరికాలో, యూకేలో, వేరే దేశాల్లో కూడా పగలు రాత్రి అవుతుంది. మన మొత్తం భారతదేశంలో ఇక్కడ మనకి టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11:45 అయింది. సో పంజాబ్లో కానీ ఇంకెక్కడైనా ఇంతే టైం ఉంటుందా, ఇంకా వేరే టైం ఉంటుందా? భారతదేశంలో పంజాబ్ అన్న పంజాబ్ కానీ కాశ్మీర్ కానీ ఏదో కొన్ని సెకండ్స్ అంతేగాని పెద్ద తేడా ఉండదు. అందుకే మనం టైం ఇచ్చినప్పుడు భారత్ అని రాస్తాం. ఓకే, ఇండియన్ టైం. అలాగే అమెరికాలో వేరే టైం ఉంటుంది, యూకేలో వేరే టైం ఉంటుంది. కానీ సూర్యుడు అక్కడ ఇక్కడ మనకి పగలు ఉన్నప్పుడు అక్కడ రాత్రి అవుతుంది. అంటే అక్కడ వాళ్ళకి సూర్యుడు కనిపించాడు. అంటే అక్కడ వేరే సూర్యుడు ఉన్నాడా, ఇదే సూర్యుడా? అదొక ప్రశ్న. ఇదే సూర్యుడు మాతాజీ. ఎందుకు మరి వాళ్ళు భూమి మీదే ఉన్నారు, మనము భూమి మీదే ఉన్నాం, ఎందుకు అలా అవుతుంది? అంటే సూర్యుడు తన చుట్టూ సూర్యుడు తిరగడు, భూమి తిరుగుతుంది మాతాజీ. సూర్యుడు అంటే ఇప్పుడు స్టార్స్ అంటారు కదా, నక్షత్రాలు, పెద్ద నక్షత్రం అన్నమాట సూర్యుడు. నక్షత్రాలు దే ఆర్ ఫిక్స్డ్, ఆల్ స్టార్స్ ఆర్ ఫిక్స్డ్, దే డోంట్ మూవ్. సో అరౌండ్ సూర్యుడు చుట్టే భూమి తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మనకి ఫీలింగ్ ఉంటుందా భూమి తిరుగుతుందని? ఒక్క నిమిషం ఇలా జరికిస్తేనే మనకు భయం వేస్తుంది కదా. సో భూమి తన చుట్టూ సైన్స్ అన్నమాట. ఈ సైన్స్ ఇక్కడ పెట్టారు, అందుకే నేను చెప్తున్నాను. సో భూగోళము తన చుట్టూ తను ఇలా తిరుగుతూనే ఉండి మళ్ళా కూడా ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటది అనమాట. అప్పుడు ఏమవుతుంది, పగలు రాత్రి భూగోళంలో వేరే వేరే ప్రాంతాల్లో పగలు రాత్రి అవుతుంది. కానీ సూర్యుడు ఒక్కడే. సూర్యుడు లేనిదే ఏమన్నా పనులు అవుతాయా? హరే కృష్ణ. అప్పుడు మనకి పనులు అవుతాయా? కానీ మనకు అలవాటు అయిపోయింది, సూర్యుడు రాకపోయినా సరే ఏదో మబ్బుగా ఉన్నా లేస్తాము. ఆ మబ్బు వీడింది, చీకటి తొలగింది అంటే ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు ఉన్నాడు, కానీ మబ్బులు సూర్యుడిని కమ్మేశాయి. ఇది ఒక డే లైట్. ఈరోజు తెల్లవారింది, మనం లేవాలి, మన కార్యక్రమాలు, మన కర్మలన్నీ మనం చేసుకోవాలి అని మనకు అనిపిస్తుంది. అవునా? అంటే సూర్యుడు లేనిదే అసలు ఏది అవ్వదన్నమాట. అంత దివ్యమైన తేజస్సు గల ఆ లైట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే భగవంతుడే సృష్టించాడు. భగవంతుడి యొక్క ఆధీనంలోనే సూర్య భగవానుడు ఉన్నాడు.
మనకి ఆహార పదార్థాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతాయి అనేది మనం శ్లోకంలో చదువుకున్నామా? అన్నం గురించి, ప్రసాదం గురించి, భోగా పెట్టడం గురించి, అవునా? పప్పు దినుసులు, ధాన్యము ఎక్కడి నుండి వస్తుంది, మాంసాహారం అంటే ఏంటి, ఇవన్నీ చదువుకున్నాం. అంటే సూర్య భగవాను యొక్క వెలుతురు పడందే మొక్క ఆహారాన్ని తయారు చేయలేదన్నమాట. అర్థమైందా? సో ఆ ఆహారాన్ని అన్ని జీవాత్మలు తీసుకుంటాయి. సో అక్కడ మనం డిఫరెన్స్ చూపించకూడదు, మాంసభక్షణ లేకపోతే వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అనేది చూపించదు. ఎందుకంటే వాట్ ఎవర్ ద అనిమల్స్ ఆర్, అంటే ఈ జీవాత్మ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట మొక్క తయారు చేసిన ఆహారాన్ని అంటే సూర్యరశ్మి లేనిది ఆహారం లేదు. వర్షాలు పడతాయా సూర్యుడు లేకుండా? ఎందుకంటే సూర్యరశ్మి వల్లనే ఆ ఉన్న నీరంతా ఆవిరైపోయి మేఘాలయ్యి మళ్ళా ఫ్రెష్ వాటర్ మళ్ళీ కురిస్తేనే మనకి పంటలు పండుతాయి కదా. సో సూర్యుడి వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి అన్నమాట. అటువంటి సూర్యుడికి ఈ భగవద్గీత మనం అంటే ఇప్పుడు ఏదైనా లెసన్, ఇప్పుడు మనం ఇక్కడ భగవద్గీత చదువుకుంటున్నాం, అయితే ఒక సెలెక్టెడ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ వచ్చారు. మనం ఎన్నో వేసాము, ఎంతమందికో పంపాము, ఫేస్బుక్లో పెట్టాము, ఇన్స్టాగ్రామ్లో పెట్టాము, రకరకాలుగా మెసేజ్ చేసాము. జాయిన్ అవ్వడానికి 500 పైన ఉన్నారు, కానీ ఇక్కడ జాయిన్ ఇక రోజు వచ్చేవాళ్ళు మనకి మ్యాక్సిమం 47-50 రీచ్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది. అంటే ఏంటి, ఇంపార్టెంట్ వాళ్ళే రాగలుగుతున్నారు అని భగవంతుడే చెప్పాడు. మనం కూడా అట్లే. సో భక్తి కావాలనుకున్న వాళ్ళు వస్తున్నారు, భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు వస్తున్నారనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏమనుకున్నాడంటే, సూర్యుడు ఇంత గ్రేట్, అంటే అతనే సృష్టించాడు. యాక్చువల్లీ సూర్యుడు ఒక కన్ను భగవంతుడికి. సో ఆ సూర్యుడికి చెప్పినట్లయితే ఆ వంశం అంతా కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. సో మానవాళి మంచిగా ఉంటుంది కదా అని భగవంతుడు అనుకొని వివస్వానుడికి మొత్తం భగవద్గీత అంతా చెప్పాడనమాట. సో ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే, ఒకసారి అర్జునుడు అడుగుతాడు, మనం లాస్ట్ శ్లోకాలు కొన్ని చదవలేదు, 3వ దాంట్లో ఇంపార్టెంట్ కాదని, అప్పుడు అడుగుతాడు, ఎందుకు కృష్ణ నాకు చెప్తున్నావు ఈ భగవద్గీత అంతా, నేనెవరిని ఎందుకు అని అడుగుతాడు అన్నమాట. అందుకని ఈ 4వ అధ్యాయంలో భగవంతుడు నేను ఇంతకు ముందే చెప్పాను, కానీ అది మరుగున పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నష్టపరంతప అని అంటాడు అనమాట. పూర్తిగా మరుగున పడిపోయింది, అది అందరూ మర్చిపోయారు. యాక్చువల్లీ వివస్వానుడికి చెప్తే వివస్వానుడు తన కొడుకు అయిన మనువుకి చెప్తాడు. మనువు ఏమో సరే ఇక్ష్వాకు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా రాజులు చెప్పాడనమాట. ఇక్ష్వాకు చెప్పిన తర్వాత త్రేతాయుగంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారంట. ఎందుకంటే ఇందులో ఉండే ఫార్ములాలన్నీ, ఇప్పుడు భగవద్గీత అనేది ఎలాంటిది అంటే, భక్తి లేని వాళ్ళు కూడా కొందరు భగవద్గీత తీసుకుని దాంట్లోని పాయింట్స్ తీసుకొని కొన్ని క్లాసులు కండక్ట్ చేస్తూ ఎంతో డబ్బులు గడించుకుంటున్నారు. వాళ్ళు పరంపరలో ఉన్నారా లేదా అని లేదు, కానీ మనం భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదుల వారు ట్రాన్స్లేట్ చేసింది ఏముంది అనేది. ఇప్పుడు ఈ పర్పట్ భాష్యం అనేది మనం చదువుతున్నాం కదా, అట్లా ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు భాష్యం రాసుకుంటారు అనమాట. రాసుకొని వాళ్ళు రకరకాలుగా వాళ్ళ పేరు పొందాలని చెప్పుకుంటారు, వాళ్ళకి పేరు రావాలని చెప్తారు. అండ్ బిగ్ కాలేజెస్ లైక్ మెనీ యూనివర్సిటీస్లో భగవద్గీత పెడుతున్నారంట, ఇది చూసి మీరు ఫాలో అవ్వండి. బిజినెస్ సిఇఓస్ ఎంతో మంది భగవద్గీత చదువుతున్నారు. అంటే ఏంటి, లైఫ్ స్టైల్లో అభివృద్ధి చెందడానికి, భౌతికంగా అభివృద్ధి చెందడానికి దీన్ని వాడుకుంటున్నారు, కానీ ఇలా భగవంతుడి మీద భక్తితో తగ్గిపోతుంది అని చెప్తున్నారు మన ఆచార్యులు. సో ఆ ప్రాపర్ ఛానల్లో వెళ్ళి భగవద్గీత నేర్చుకుంటే భక్తి అనేది వస్తుందన్నమాట. కానీ ఇందులో ఉండే మాన్యువలే కదా, అవును ఈ ఫార్ములాలన్నీ నేను చేస్తాను, కానీ మళ్ళీ ప్రార్థించడం ఎందుకు, నేనే భగవంతుడిని అయిపోతాను అని అనుకుంటారనమాట. సో అందుచేత ఇలా అనుకుని వాళ్ళు ఏం చేశారు, రామరాజ్యం మెల్లిగా అన్నీ మర్చిపోయారనమాట. ఇలా ధర్మం అంటే ఏంటి అనేది మర్చిపోయారు, భగవంతుడిని వాళ్ళ నుంచి దూరం చేసుకున్నారు. సో ఈ వేదాలలో ఎప్పుడో రాసున్నారు, కలియుగ ప్రజలు ఇలా సఫర్ అవుతుంటారు, ఇలా
బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళు భౌతిక జీవనంలో బద్ధజీవులు చాలా బాధలు పడుతూ ఉంటారు. అందుకే కలియుగానికి కూడా ఇది అవసరం అనుకొని శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అర్జునుడికి చెప్తాడనమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు నాశము లేని ఈ యోగా శాస్త్రము అంటే ఇక్కడ యోగా శాస్త్రం ఈ యొక్క సైన్స్ అన్నమాట. నేను వివస్వానునకు అంటే సూర్యదేవుడికి ఉపదేశించి తిని, వివస్వానుడు దానిని మానవ జాతి పితే అయిన మనువుకు ఉపదేశించను, మనువు తిరిగి దానిని ఇక్ష్వాకు రాజుకు ఉపదేశించను. సో ఇక్ష్వాకు రాజుకి చెప్పిన తర్వాత ఏమైందంటే నెమ్మదిగా అది మరుగున పడిపోయింది అని చెప్తున్నారు. సో సూర్య భగవానుడు ఇక్కడ ఈ మన్వంతరంలో సూర్యదేవుడు వివస్వానుడుగా పిలువబడతాం. అతడు సూర్య ప్లీజ్ మాట్లాడద్దమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి. హేమారాణి మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీ మీరు మ్యూట్ చేయండి అమ్మా. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మన్వంతరంలో సూర్యదేవుణ్ణి వివస్వానుగా పిలువబడును. అతడు సూర్య గ్రహ మండలంలోని సమస్త గ్రహాలకు మూలమైన సూర్యలోకాధిపతి. ఆయన అందరికంటే పెద్దవాడు అనమాట. సో ఆయన అన్ని గ్రహాలకి ఆయనే ముఖ్యం. సో ఆయనని అందుకే సూర్యలోకాధిపతి అని అన్నారు. సో బ్రహ్మ సంహిత 5.52లో ఈ క్రింది విధంగా తెలుపబడెను అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, యచ్చక్షురే సవితా సకల గ్రహణాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజః యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సంహితలో చెప్తున్నారు. ఏంటి అంటే, ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుతుండునో అట్టి దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రముగా భాషించుచు అతని ఆజ్ఞకు లోబడి తన కక్ష్యలో పరిభ్రమించును. అంటే ఆయన కక్ష అంటే ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా ఇలా ఒక్కొక్క కక్షలోంచి ఇటు అటు వెళ్తుంటారు అని చెప్తారు కదా. సో అది ఆయన కక్షలో ఆయన ఉంటూ కూడా భగవంతుడి యొక్క కన్ను అని బ్రహ్మ సంహితలో చెప్పారనమాట. బ్రహ్మ సంహిత అంటే ఏంటి? బ్రహ్మ శ్రీకృష్ణుని స్తుతించడం అనమాట. గ్లోరిఫైయింగ్ కృష్ణ. ఎవరు? శ్రీ బ్రహ్మ. సో దాన్ని బ్రహ్మ సంహిత అంటారు. ఎక్కడ గుడిలో కానీ ఎక్కడైనా అభిషేకాలు చేసేటప్పుడు బ్రహ్మ సంహిత శ్లోకాలన్నీ కూడా చదువుతారు. ఒక పుస్తకం కూడా ఉంది ఆ శ్లోకాలది అనమాట. సో ఆ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు అని చెప్తున్నారు. సూర్యుడే సమస్త గ్రహాలకు రాజై ఉండెను. ప్రస్తుతము వివస్వానుడు పేరు గల సూర్యదేవుడు ఇతర అన్ని గ్రహాలకు ఉష్ణము మరియు వెలుగును సమకూరుస్తూ వాటిని నియంత్రించడి సూర్యమండలను పరిపాలిస్తుండును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి తన కక్షలో పరిభ్రమించును. ఈ భగవద్గీత శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటకు శ్రీకృష్ణ భగవానుడు మొదట వివస్వానిని తన ప్రథమ శిష్యుడిగా చేసుకొనెను. కనుకనే గీత అనాదిగా వస్తున్నప్పటికీ ప్రామాణిక శాస్త్ర గ్రంథమే గాని అప్రామాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడిన కాల్పనిక గ్రంథము కాదు. మళ్ళీ ఇక్కడ మహాభారతం యొక్క అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఏంటి? భగవద్గీత పూర్వకాలం నుండి అనాది నుండే ఉంది అని చెప్తున్నారు. సో భగవద్గీత యొక్క చరిత్ర మహాభారతంలో ఇలా చెప్తున్నారంట. ఏంటంటే, త్రేతాయుగాదౌ చ తతో వివస్వాన్మనవేదదౌ మనుష్యలోక వృత్యర్థం సుతాయేక్ష్వాకవేదదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్య లోకానవస్థితః. త్రేతాయుగ ఆరంభమున మానవునికి భగవానునితో గల సంబంధము తెలుపు ఈ శాస్త్రము వివస్వానుంచే మనువుకు బోధించెను. మానవ జాతికి మనువు తండ్రి అగుట దానిని తన పుత్రుడు భూమండలంకు రాజు అయిన శ్రీరామచంద్రుడు అవతరించిన రఘు వంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకుర మహారాజుకు అందించెను.
అనగా భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండే మానవ సంఘంలో నెలకొని ఉండెను. సో ఇక్కడంతా తర్వాత క్యాల్కులేషన్స్ ఇచ్చారు, మనం చదువుదాం అది. తర్వాత ఏమైందంటే గీతలోని జ్ఞానము మానవాతీతము, ఎట్టి మనోకల్పిత వివరణలు లేకుండా వైదిక సాహిత్యపు ఆదేశాలను యథాతథంగా అంగీకరించినట్లుగానే భగవద్గీత ఆదేశాలను కూడా ఎట్టి లౌకిక వివరణలు లేకుండా యథాతథంగా అంగీకరించవలెను. లౌకిక విద్వాంసులు తన ఇష్టానుసారం భగవద్గీతను గూర్చి ఊహాగానాలు ఎన్ని చేసినను అది ఎప్పటికీ భగవద్గీత యథాతథం కాబోదు. కనుకనే భగవద్గీతను యథాతథంగా గురు శిష్య పరంపర ద్వారానే అంగీకరించవలెను. అట్టి దివ్య జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడు మొదట సూర్యదేవునికి బోధించగానే సూర్యదేవుడు తన పుత్రుడైన మనువుకు, ఆ తర్వాత మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించినట్లుగా ఇక్కడ వివరించబడెను. సో ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సూర్యుడు ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సూర్య భగవానుడు దేవాది దేవుడు గ్రహాలకే. సో అందుకనే ఫస్ట్ సూర్యుడికి త్రేతాయుగం ప్రారంభంలోనే చెప్పి ఉన్నాడు. అది అక్కడి నుండి వచ్చి ఇక్ష్వాకు వరకు వచ్చి ఆగిపోయింది అనమాట. ఆగిపోతే ద్వాపర యుగంలో అందరూ బాగానే ఉన్నారు, కానీ చివరికి వచ్చేసరికి కురుక్షేత్ర రణరంగం జరుగుతుంది. సో అప్పుడు భగవంతుడు ఏమనుకున్నాడు, ఇక ముందుకి రాబోయేది కలియుగం. సో ఇప్పుడు కనుక అర్జునుడికి అర్జునుడు యోగ్యుడని భావించి అర్జునుడికి చెప్తాడనమాట. చెప్పినాక ఆ తర్వాత మనకి కలియుగంలో భగవద్గీత వచ్చింది. సో ఇక్కడ ప్రపాదులు వారు ఏమంటున్నారంటే భగవద్గీత యథాతథంగా తీసుకుంటేనే మనకంతా కరెక్ట్గా ఉంటుంది. కానీ అనువాదం చదివేసి భాష్యం ఏదోలాగా రాసుకొని నేనే గ్రేటు అన్న వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. వాళ్ళు పరంపరా పదంగా లేకుండా భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో. సో అది కాకుండా పరంపరలో వచ్చిన భగవద్గీతని మనం చదువుకోవడం వల్ల మనకి బాగా అర్థమవుతుంది, జ్ఞానం ఎక్కువ వస్తుంది అని ఇక్కడ చెప్పబడింది అనమాట. హరే కృష్ణ. మీకు అర్థమైందా? చిన్న విషయమే అది, కానీ సూర్య భగవానుడి మనం చదువుకుని అన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని, అందుకనే సూర్య భగవాన్లు అంటే ఇక్కడ ఏం పేరు చెప్తున్నాడు, ఆ మన్వంతరిలో వివస్వానికి వివరించారు. అతను వాళ్ళు చక్కగానే చెప్తున్నారు, వాళ్ళ పుత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. సో వీళ్ళందరూ కూడా సూర్యవంశం వాళ్ళు అనమాట. కృష్ణుడు ఏ వంశము? చంద్రవంశం. కృష్ణుడు వాళ్ళు ద్వాపర యుగంలో కృష్ణుడు చంద్రవంశం, త్రేతాయుగంలో రాముడు వీళ్ళంతా ఇక్ష్వాకు వంశం అంతా కూడా సూర్యవంశం. ఎందుకు అంటే సూర్యుడి నుండి వచ్చిందనమాట వంశ పరంపర. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? చాలా పెద్ద పర్పట్టు మనం చదివితే మనం సెకండ్ శ్లోకకి మనం వెళ్ళలేము. సో ఐ విల్ షేర్ ద సెకండ్ వన్. మాతాజీ ఒక డౌట్ చెప్పండి. ఇప్పుడు త్రేతాయుగములో ఇదేంటంటే వివస్వానుడికి మనువు ఇక్ష్వాలకి అలాగా త్రేతాయుగం అంతా కంటిన్యూ అయింది బోధిస్తే. వివస్వానుడికి వస్తాడికి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదా మాతాజీ అక్కడి నుంచి. వివస్వానుడి ఇక్ష్వాకుడి నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదా, గీత పరంపర తప్పింది కదా. అయితే మరి ద్వాపర యుగం లాస్ట్ లో అర్జునుడు చెప్పారు ఈ 8 లక్షల సంవత్సరాలంతా దీంతోనే కంటిన్యూ అయింది మాతాజీ. అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే ఎప్పుడెప్పుడు డిస్టర్బెన్స్ అయిపోయింది లోకంలో. మంచి ప్రశ్న అడిగారండి, చాలా కరెక్ట్ గా అడిగారు మీరు. ఎప్పుడెప్పుడు ఎక్కడైతే డిస్టర్బెన్స్ వస్తుంది, భగవంతుడిని మర్చిపోతున్నారు అని అనుకున్న సమయంలో భగవంతుడు చెప్తాడనమాట, గైడెన్స్ ఇస్తారు. మీకు అర్థమైందా? అయితే అక్కడికి తగ్గుతుంది అనమాట, డైల్యూట్ అవుతా ఉంది, భక్తి అనేది తగ్గిపోతుంది. దాని అసలు ఉదాహరణ మనం ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీళ్ళనే తీసుకోవచ్చు. సో ఇదంతా తగ్గిపోతుంది. అర్జునుడి ద్వారా మనం మళ్ళా ఈ భగవద్గీత అని చెప్పినట్లయితే మానవాళికి మంచి కంటే ఆ తండ్రి వాళ్ళ యొక్క పిల్లల్ని బాగు చేసుకోవడం అన్నమాట ఇది చెప్పి, అలా ఆలోచించి అందుకని అలా చెప్తారు.
సో వాళ్ళకి భగవద్గీత తెలియదా అంటే తెలుసు. ఇప్పుడు కూడా భగవద్గీత కలియుగంలో ఉంది. ఈ విధంగా ఫాలో అవ్వండి అంటే ఎంతమంది ఫాలో అవుతున్నారు చెప్పండి? చాలా లేదు. తక్కువ. అంటే అలవాటు పడిపోయాం మనం. ఆ అదే. రోగాలకి, ఆ రొచ్చులకి, మళ్ళా ఆ లైఫ్ స్టైల్ దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఇటు రమ్మంటే భక్తి వైపు రమ్మంటే కొంచెం ప్రాబ్లమ్ లాగా ఫీల్ అవుతారు. కానీ నెమ్మది నెమ్మదిగా ప్రతి ఒక్కరు వస్తారు. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో, లేకపోతే ఆ పై జన్మలో ఎప్పుడో ఒకసారి కృష్ణుడి దగ్గరికి అందరూ వెళ్ళవలసిన వాళ్ళే అన్నమాట. కాకపోతే ఇందులోనే దొర్లుకుంటూ ఉంటారు. ఈ జన్మ మాకొద్దు, జన్మ వృత్తి జరా వ్యాధి ఈ సైకిల్ నుంచి మనం బయటపడాలి అంటే కృష్ణుడిని నమ్ముకోవాలి అని భగవద్గీత మనకి చెప్తుందన్నమాట. ఓకే మాతాజీ. అయితే ఇక్కడ కలి చెప్పండి. కలియుగంలో కృష్ణుడి ఇప్పుడు అర్జునుడు చెప్తుందే కంటిన్యూ అవుతుంది భగవద్గీత. అవును అవును ప్రభుజీ. మళ్ళీ ఇప్పుడు మాతాజీ హరే కృష్ణ. ఇప్పుడు ఈ గురు శిష్య పరంపరలో 32ది మన ఏసి భక్తి వేదాంత ప్రభుపాదులు. మరి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కృష్ణుడు, బ్రహ్మదేవుడు, నారదుడు ఇచ్చారు. ఈ మన అర్జునుడి గురించి లేదు. మనం అలా చదువుకుంటే వస్తే మధ్వాచార్య వస్తారు, మాధవాచార్య. మాధవాచార్య నుంచి ఈశ్వరపురి, చైతన్య మహాప్రభు, ఆ తర్వాత మన పరంపర వస్తుంది. గోస్వాములు వస్తారు. గోస్వామి వీళ్ళందరూ కూడా ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు అన్నమాట. అంటే మనం పెట్టుకున్నాం అలా ఆ పరంపరలో మనకి. ఎందుకు అనంటే ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు దగ్గర నుంచి గోస్వాముల గురించి తెలుసుకున్న తర్వాత మనకి మాధవేంద్రపురి, అందుకే గౌడీయ సంప్రదాయం, బ్రహ్మ మధ్య గౌడీయ సంప్రదాయం అని అంటారనమాట ఇస్కాన్. అర్థమైందా ప్రభుజీ? అయితే ఇక్కడ ప్రపాదుల వారి నుంచి తీసుకుంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఆయన యొక్క గురువులు కదా. ఆ గురు పరంపర పేజీ ఉంటే తీసుకోండి ప్రభు. భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క గురువు ఎవరు? ఇది గౌర్ కిషోర్ దాస్. గౌర్ కిషోర్ దాస్. ఆ పైన వినోద బాబా, వినోద్ దాస్ ఠాకూర్. వినోదదాస ఠాకూరు ఈ సరస్వతి సిద్ధాంత వాళ్ళ ఫాదరే. ఆయన ఇవ్వరు అన్నమాట. నా కొడుకుకి నేను ఇచ్చుకోవడం ఏంటి ఇనిషియేషన్ అని గౌర్ కిషోర్ బాబాజీ ఆయన అసలు ఇవ్వరంట, ఎవరికి కూడా ఇనిషియేషన్ ఇచ్చేవారు కాదంట. కానీ ఇంకెంతో బతిలాడుకుని బామాలుకుని ఆయనని సాటిస్ఫై చేసి అప్పుడు ఆయన శిష్యరికం సరస్వతి సిద్ధాంత వాళ్ళకి ఇప్పిస్తారనమాట. సో సరస్వతి సిద్ధాంత ఆయన ఠాకూర్ ఏంటంటే ఆయన ఎక్కువ గుడి కట్టడము, గౌడీయ మఠాలు ఏర్పరచడము ఇలాంటివి చేశారంట. చేస్తే ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేసే చాలా కష్టం కదా. అందుచేత ఆయన ఏమన్నారు, పాశ్చాత్య దేశాలకి మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఎక్కువ నీ దగ్గర కొన్ని డబ్బులున్న పుస్తకాలు ప్రింట్ చేయి, పుస్తకాల వల్ల బాగా జ్ఞానోదయం. ఇంకోటి సంకీర్తన మూమెంట్ ఏమో చైతన్య మహాప్రభు ఇచ్చారు. సో సంకీర్తన శ్రవణం చేసి సంకీర్తనం చేసినట్లయితే ఒక అట్రాక్షన్. అప్పుడంతా హిప్పీలు కదా మన ప్రపాదులు వారు వెళ్ళినప్పుడు. ఆ హిప్పీలకి మ్యూజిక్ అండ్ డాన్స్ చాలా ఇష్టం అన్నమాట. సో ఈ సంకీర్తనమునే మనకి మ్యూజిక్ లోకి దించారు ప్రపాదులు వారు. సో అలా మనకి పరంపర వచ్చింది. అగర్ ప్రభుపాద్ న హోతే ఆ సాంగ్ వినండి. ఆయన లేకపోతే మనం కృష్ణ చైతన్యం లేదు అని చెప్తారు. సో అంత ఎండింగ్ వరకు మనం చూసుకున్నట్లయితే ఈ పరంపర నారదు దగ్గర నుంచి ఇలా మనకి వస్తూ ఉందన్నమాట. హరే కృష్ణ మాతాజీ. ఇంకా అంటే నా డౌట్ ఇంకొక మాతాజీకి ఇంకొక 2 నెలల కిందట అడిగాను. ఇప్పుడు మన గురు శిష్య పరంపరలో 32వ వారు ప్రభుపాదుల వారు. అంటే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పారు, అర్జునుడి నుంచి ఇలాగా వస్తుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు, తదు బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాస మహర్షి, మధ్వాచార్యులు ఉన్నారు. అర్జునుడు అక్కడ మెన్షన్ చేయలేదు. అర్జునుడు అలా కాదండి. ఇప్పుడు వేదాలు ఉన్నాయి కదా, వేదాలన్నిట్లోకి భగవద్గీత సంక్షిప్తంగా చేసి కృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పారు. ఆ తర్వాత వ్యాస మహర్షితోని కూర్చుని రాయించారు. ఆ వేదాలన్నీ కూడా ప్రపాదుల వారు బయటికి తీశారు. తీసి సంస్కృతంలో నుండి ఆంగ్లంలోనికి అనువాదం చేశారు ఆయన.
అనువాదం చేసిన తర్వాత వాళ్ళ గురు శిష్యుల్ని అందరినీ పిలిచి వేరే వేరే భాషల్లోకి అనువాదం. అందరికీ ఇంగ్లీష్ రావాలని లేదు కదా, ఆ కాలంలో ఇంగ్లీష్ రావాలంటే కొంచెం కష్టమే. సో తెలుగులోకి, బెంగాలీలో అన్ని భాషల్లోకి అనువదింపజేశారు ఆయన. అలా పరంపర వచ్చింది. ఆయన చాలా కాలం కూర్చుని వృందావనంలో కూర్చుని ఓన్లీ ట్రాన్స్లేషన్ ప్రభుజీ. ముఖ్యంగా భగవద్గీత, భాగవతం కూడా లాస్ట్ 2 క్యాంటోస్ ఆయనకు కష్టమయ్యి అందుకే శ్రీకృష్ణ బుక్ రాసేసారంట ముందు. 10th క్యాంటో ఇది కంపల్సరీ అందరికి కృష్ణుడి గురించి తెలియాలి అని చెప్పి ఆ 10th క్యాంటో శ్రీకృష్ణ బుక్ అని ఒకటి రాశారు. కృష్ణ బుక్ అని చాలా పెద్దగా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్ బుక్. సో ఆ బుక్ ఫినిష్ చేశారు ఆయన. ఆ తర్వాత లాస్ట్ 11 and 12 వేరే వాళ్ళతోని రాయించారు అని చెప్తారు. సో ఇవి ముఖ్యమైనవి రాయించేశారు అనమాట. చైతన్య చరితామృతం కూడా ట్రాన్స్లేషన్ చేశారు. సో మనకి ఆ పరంపరలో ఉండే బుక్ లిస్ట్ ఉంటుంది ప్రభుజీ. ఆ బుక్ లిస్ట్ మనం తీసుకున్నట్లయితే భగవద్గీత ఈజ్ ఏబిసిడి అనమాట. నేను ఇప్పుడు ఎల్కేజీ చెప్తున్నట్లు స్కూల్ లెవెల్. ఓకే, తర్వాత భాగవతం చదివితే డిగ్రీ లెవెల్ అంట, చైతన్య చరితామృతం చదివితే పిహెచ్డి లెవెల్ అని చెప్తారనమాట. సో అది మనం ఇంకా ఏబిసిడిలోనే ఉన్నాం. హరే కృష్ణ. ఏబిసిడి చెప్పండి. హరే కృష్ణ. ఏబిసిడి అంటే ఏంటి చెప్పండి. ఆల్ఫాబెట్స్ అని నేను ఇప్పుడు చెప్పాను, కానీ మనం ఏబిసిడి చదువుకున్నాం. అంటే ఏంటి? ఏ అంటే అసోసియేషన్. వెరీ గుడ్, అసోసియేషన్. బి ఈస్ ఫర్ బుక్ రీడింగ్, బుక్స్. సి చాంటింగ్. డి డివోషన్ అండ్ డయట్. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు 12:09 అయింది. ఇక్కడ స్టాప్ చేద్దామా, నెక్స్ట్ లోకి వెళ్దామా? ఓకే, స్టాప్ చేద్దాం. అదర్స్ మీరు వేరే వాళ్ళు చెప్పండి. హరే కృష్ణ. మేమైతే వింటాం మాతాజీ. ఓకే, సెకండ్ దానికి వెళ్దాం అయితే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందుకెళ్ళిపోయింది. హరే కృష్ణ. వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. ప్రభుజీ మీరేమనుకోకండి, మాతాజీలు ఉంటారంట. 10 నిమిషాల్లో ముగించుకుందాం. లేదు, కంటిన్యూ చేద్దాం. ఒకసారి పైకి వెళ్ళిందంటే ఇది పేజ్ నంబర్ అవి గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. నాకు కొంచెం తెలియట్లేదు. ఎనీవే జస్ట్ అయిపోయింది వచ్చేసి. ఓకే, second one 4.2. एवं परम्पराप्तं प्राप्तमिमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टपरन्तपा. దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపర క్రమంన గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధంగా అవగతం చేసుకొనిరి. కానీ కాలచక్రమున ఆ పరంపర విచ్ఛిన్న మగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. సో ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పిన సారాంశము అంటే దీంతో కలిపి చెప్పాను నేను. ఎలా నశించిపోయింది అని అంటే రాజర్షులు అంటే
ఇప్పుడు ఇక్ష్వాకు మహారాజు ఉన్నారు కదా, అక్కడి వరకు అయితే చక్కగా నడిపించారంట. ఆ తర్వాత రఘువంశం అనేది రాముడి కంటే ముందు ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా నెమ్మదిగా దాన్ని దాటవేశారనమాట. సో అది పూర్తిగా నశించిపోయింది. నశించిపోయినప్పుడు అప్పుడు ఈ గీతా జ్ఞానం అనేది అవసరము అని భగవంతుడికి అనిపించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామన్నట్లు మళ్ళీ భగవద్గీత అర్జునుడికి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఇది ఒక దివ్యమైన జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఈ గురు శిష్య పరంపరాక్రమంగా గ్రహింపబడినది. అంటే గురువు నుండి శిష్యుడికి తీసుకోవడం, గ్రహించడము, ఫాలో అవ్వడము అదంతా చేశారంట. సో ఎప్పుడైతే ఇప్పుడు ప్రతి ఒక్క మహారాజు కూడా రాజ్య పరిపాలనలో ఆయనకు ఒక మంచి మహర్షిని పెట్టుకుంటారు ఆ స్థానంలో. వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవుతూ ఉంటారనమాట. ఇక్కడ రాజర్షులు అంటే ఉదాహరణకి జనక మహారాజుని తీసుకోవాలి. ఆయనని ఋషి రాజు అంటారు. సో ఋషులలో గొప్ప రాజు అనమాట ఆయన. సో మళ్ళీ కూడా ఋషులలో గొప్ప వ్యక్తి అన్ని పరంపర విధంగా నడిపించుకుంటూ వస్తారనమాట. వాళ్ళని రాజర్షులు అంటారు. అంటే రాజ్య పరిపాలన చేస్తూ వాళ్ళు రాజులై కూడా ఋషుల్లాగానే ఉంటారనమాట. ఋషులు ఎలా ఉంటారు? డిఫరెన్స్ ఉందా రాజుకి ఋషికి? చాలా డిఫరెన్స్ మాతాజీ. చాలా కదా. రాజులు క్షత్రియులు, పరాక్రమవంతులు, ఎక్కువ రాజస గుణంలోనే ఉంటారు వాళ్ళు. కానీ ఋషులు సత్వగుణంలో ఉంటారు. అయితే రాజులు కూడా సత్వగుణంలో ఉండి మంచిగా అర్థం చేసుకున్నారనమాట భగవద్గీతని. కానీ కాలచక్రం హరే కృష్ణ మీరేమని చెప్తున్నారా? లేదు లేదు, అంటే రాజర్షులు అంటే సెయింట్లీ కింగ్. ఎస్, సెయింట్లీ కింగ్, దే ఆర్ సెయింట్స్. వెరీ నైస్. సో కానీ కాలచక్రం అంటే యాజ్ డేస్ పాస్డ్ అవే, రోజులు గడిచే కొద్దీ ఏమైంది, ఈ పరంపర విచ్ఛిన్నం అయిపోయింది. అందుకని ఆ శాస్త్రం మొత్తానికి నశించిపోయింది. మన ఇంట్లో కూడా చూడండి, కొన్ని పూజలు మన నానమ్మలు అమ్మమ్మలు చేసినవి కూడా అవి చాలా లెంతీగా ఉన్నాయనో, మనకి టైం సరిపోదనో, ఏదో ఒక రీజన్ తోని మనం కొన్ని చేసుకోకుండా ఉంటాం. సో కొన్ని షార్ట్ కట్స్ కూడా వచ్చేసాయి. పర్వాలేదులే, ఇది చేయకపోతే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అని మన శాస్త్ర వీళ్ళు పూజారులు చెప్పడము, లేకపోతే మనకి అలా గడిచిపోతే ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, రాజర్షులు ప్రజలను పాలించుటయందు భగవద్గీత ప్రయోజనము నెరవేర్చవలెను కనుక వారి కొరకే ప్రత్యేకంగా గీతా జ్ఞానము ఉపదేశింపబడిందని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. నిశ్చయంగా ఇది దానవ ప్రవృత్తి గల వారికి ఉపదేశింపబడలేదు. ఇక్కడ మనం దానవ ప్రవృత్తి అంటున్నారు. అంటే ఏంటి? రాక్షసాలు కలిగిన వాళ్ళు అన్నమాట. భగవంతుడి గురించి చెప్తుంటే వాళ్ళకి వినడానికి ఇష్టం ఉండదు. ఒక ఉదాహరణ చెప్పండి, ఎవరు దానవుడు హరి అంటే వద్దన్నాడు? హిరణ్యకశిపుడు అస్సలు హరి అంటేనే నో అంటాడు. సో అలా దానవ ప్రవృత్తి గల వారికి ఉపదేశింపబడలేదంట. ఇప్పుడు భగవంతుడు కానీ ఎవరైనా మంచి ఋషులు ఒక విజ్ఞానాన్ని మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఇది వీళ్ళ కోసం కాదు అని. ఎవరైతే భగవంతుడిని నమ్మరో, ఆస్తికులు అని కొంచెం చదువుకుంటాం కదా మనం అక్కడక్కడ. సో నాస్తికులు ఎవరైతే భగవంతుడు లేడు అన్నిటికీ నేనే అనుకునే వాళ్ళకి భగవద్గీత వద్దే వద్దు అని చెప్తారంట. అసలు మనం చెప్పకూడదు వాళ్ళకి, భగవంతుడిని ప్రేమించు, భగవంతుడికి పూజ చేయి, భగవద్గీత చదువు అని చెప్పకూడదు వాళ్ళకి చెప్పే అవసరమే. ఎందుకంటే దానవ ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఎవరికి లాభం చేకూరనట్లు వారు దీని విలువను నష్టపరచుటే కాకుండా వ్యక్తిగత అభిప్రాయములను అనుసరించి దీనికి వివిధమైన వివరణలను కల్పించుచుందురు. సో ఇక్కడ మనం ఒకటి నేర్చుకుంటే వాళ్ళు ఇంకొకటి కల్పించేసి అనువాదాన్నే మార్చేస్తారు. శ్లోకాన్ని అయితే ఎవరు మార్చలేరు, కానీ అనువాదాన్ని మార్చే అభిప్రాయం ఉంటుంది. మళ్ళీ భాష్యం అనేది ఇక్కడ ఏదైతే ఇచ్చారో పరంపరలో వచ్చింది దాన్ని కూడా మార్చే అవకాశము ఉంది. ఇప్పుడు భగవద్గీత చూసినట్లయితే మనకి మార్కెట్లో లక్షల కొద్దీ దొరుకుతాయి. ఎన్నో ప్రెస్సులు, ఎన్నో ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఇది పరంపరలో ఉన్న భగవద్గీత అని
మీరు ఫాలో అవ్వండి అని ప్రపాదులు వారు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్తున్నాడు. మనకి ఎన్ని పరంపరలు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 చెప్పండి. సాంప్రదాయాలు. శ్రీ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయము, గౌడీ వైష్ణవ సాంప్రదాయం. గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. మనం గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాం. కుమార సాంప్రదాయమే షట్ కుమారులు. ఓకే. అండ్ ఇంకోటి రుద్ర సాంప్రదాయం శివుడు, శ్రీ సాంప్రదాయం మహాలక్ష్మి దేవత. ఓకే. సో ఇలా ఈ పరంపరలో ఉన్న ఏవైనా చేసుకోండి మీరు, కానీ అది మించి వేరే చేసుకోదు. ఎందుకంటే దానవ ప్రవృత్తి గలవారు మొత్తం మార్చేసి చెప్తారు మీకు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో వివరాలని కల్పించుదురు. ఈ విధంగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించుటకు అవసరం ఏర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాలకు పూర్వము దివ్యమైన గురు పరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి గీతా ప్రయోజనము నష్టమైనట్లుగా కనిపించుచున్నదని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలం కూడా అనేక గీతా వ్యాఖ్యానములు ముఖ్యంగా ఆంగ్లంలో వ్యాప్తి అందున్నను అవన్నీ ప్రామాణిక పరంపరాగతములు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేక లభించుచున్నాయి. దాదాపు వారందరూ శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించి ఉండలేదు, కానీ వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారం మాత్రం కొనసాగించుచుందురు. సో ఇక్కడ శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుంటేనే ఆ భగవంతుడిని మనం నమ్మగలుగుతాం. అంటే ఆయన పాస్ట్ టైమ్స్, ఆయన ఏం చేశారు, ఎవరు, ఏంటి అని తెలుసుకోవడానికే, వాళ్ళకి శ్రవణం చేయడానికే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు భగవంతుడని నమ్మే అవకాశం వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు అంగీకరించరు ఇతను దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని వాళ్ళు అంగీకరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాయింట్స్ కొన్ని తీసుకుంటారు గీత నుండి, తీసుకొని వాళ్ళ ఓన్గా చెప్పుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని మీరందరూ వినే ఉంటారు. స్కూల్స్లో, కాలేజెస్లో వెళ్తారు. ఇంకేవో ఇందులో కొన్ని పాయింట్స్ తీసుకొని మాట్లాడేసి డబ్బులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కటి బాగా లక్షల మీద కూడా ఉంటాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్ కానీ అవన్నీ కూడా. సో మనం ఏంటి ఫ్రీగా చెప్తామంటే కూడా మన దగ్గరికి రావట్లేదు కదా. ఫ్రీగా చెప్తున్నాం మనం, ఇంత మంచి దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నాము మనం భగవంతుడిది. రండి మాకు తెలిసింది మీకు చెప్తాము అంటే కూడా మన దగ్గరికి రారు. అదే 1 లక్ష రూపాయలు కట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అంటే వెళ్ళిపోతారనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ అతడు అట్లే ప్రస్తుత కాలం కూడా అనేక గీతా వ్యాఖ్యానం ముఖ్యంగా ఆంగ్లంలో వ్యాప్తి అందున్నను అవన్నీ ప్రామాణిక పరంపరాగతములు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకము లభించుచున్నను దాదాపు వారందరూ శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించి ఉండలేదు, కానీ వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారం మాత్రం కొనసాగించారు. ఇదే దానవ ప్రవృత్తి. ఎందుకనగా హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి అమ్మా. ఎందుకనగా దానవులు భగవాని యందు విశ్వాసము. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఇది దానవ ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవానుని యందు విశ్వాసం ఉంచుకున్నను భగవానుని సంపదను అనుభవించనని వాంఛించుదురు. గురు శిష్య పరాగతమైన వివరణతో కూడిన భగవద్గీత సంపుటములు ఆంగ్ల భాష మందు వెలువర్చుట అవసరమై ఉందన్న రచనయత్నము చేయబడుచున్నది. యథాతథం అంగీకరింపబడిన భగవద్గీత మానవ సంఘం అంతటికి గల ఒక గొప్ప వరప్రసాదం. కానీ అట్లుగాక దీనిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథముగా స్వీకరించినచు అది కాలంను వృధా చేసినట్లే కాగలదు. హరే కృష్ణ. సో ఇదే అన్నమాట. అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఇది చదివినట్లయితే మనకి సులభంగా అర్థం అవడమే కాదు,
మంచిగా కూడా ఒక పరంపరాన్ని ఫాలో అవుతున్నాం అనేది మనసులో ఒక సంతోషం అనేది ఉంటుందన్నమాట. అదే మనం వేరే తీసుకొని ఒక వ్యాపారం లాగా మనము ఈ పాయింట్ చదివాము, ఈ పాయింట్ పిల్లలకి చెప్పేద్దాము, దీనికి ఒక లెక్చర్కి ఒక అరౌండ్ 5,000 10,000 అలా కలెక్ట్ చేస్తూ ఎక్కువగా వ్యాపారం లాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. సో అలా చేయకూడదు. మనం చదువుకున్నది ఎందుకు, జ్ఞానం పెంపొందించుకొని మన నడవడికలో వ్యక్తిత్వము మారాలన్నమాట. మనం ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ప్రతిరోజు మనము వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్స్. నిజంగా మనం భక్తిలో ఉన్నామా లేదా? ఉంటే మనకెందుకు ఈ కామవాంఛలు ఎందుకు వస్తున్నాయి? అవి రాకూడదు కదా. అండ్ ముఖ్యంగా జడ్జిమెంటల్ అన్నమాట. అది చాలా బ్యాడ్. ఇప్పుడు ఒకరిని జడ్జి చేయకూడదు. వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, నాకు కావాల్సినట్లే ఉండాలి. మన ఇంట్లో మనుషులు కూడా మనకు కావాల్సినట్టు మనకు ఉండరు. వాళ్ళు తప్పకుండా అసలు ఉండరు అన్నమాట. సో మనము వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుని వెళ్ళిపోవడమే. అంటే భగవంతుడి మీద ధ్యాస ఎక్కువ పెట్టినప్పుడు ఇవన్నీ పెద్దగా పట్టించుకోము. మన డ్యూటీ ఏంటి? వంట చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, అన్ని వెచ్చాలు తెచ్చుకోవాలి. సో ఇది మనం భగవద్గీత చదువుకోవాలి, చదువుకోవడానికి క్లాస్ ప్రిపేర్ అవ్వాలి, రేపు హోంవర్క్ ఇస్తారు, ఏం చదవాలి, ఇదే ఉండాలి మనకు ధ్యాస. అంతేగాని లేదు నువ్వు ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి రా అని భర్తను ఆదేశించడము, పిల్లల్ని ఆదేశించడము, వాళ్ళకి చెప్పే తీరుగా చెప్పాలి. జడ్జిమెంటల్ అనేది మనం ఎప్పుడు ఉండదు. వీఆర్ నాట్ ద జడ్జెస్, కృష్ణ ఈజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్. ఆ ధోరణి మనకి వచ్చేయాలన్నమాట. సో అన్నిటికీ కూడా కృష్ణ పరమాత్మ మీద ఆధారపడినప్పుడు అది కరెక్ట్ భగవద్గీత చదివినది అని అనిపించుకుంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాద్ की जय, జగద్గురు శ్రీల ప్రపాద్ की जय, గురు మహారాజ్ की जय. హరే కృష్ణ. సో ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం ఈ పర్పట్ శ్లోకాలు అవి రేపు చదువుకుందాం. ఓకే. ఈరోజు మనం చాలా ఎక్కువ శ్లోకాలు చెప్పుకున్నాం కదా, టైం అక్కడ ఇచ్చాము. సో మీకేం ప్రశ్నలు లేవా? నాకు చాలా ప్రశ్నలు వస్తాయి చదువుకునేటప్పుడు. ఏం స్టోరీ రిలేట్ చేద్దాము, ఏం చేద్దాము, అది ఇది అనేసి నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో క్లాస్ చెప్పే ముందు దాకా కూడా ఆన్సర్ కోసం ట్రై చేస్తూ ఉంటాను. టైం అయిపోతుంది, ఏదో చెప్తాను, ఏదో అర్థం అవుతున్నట్లు మీరు చెప్తారు. మీకు ప్రశ్నలు రావట్లేదంటే ఇదర్ మీకు పూర్తిగా అర్థమవుతుంది, లేకపోతే అసలు అర్థం కావట్లేదు. మా గురువులు అయితే అట్లే అంటారు. అర్థం కాకపోతే కూడా ప్రశ్నలు రావంట. పూర్తిగా అర్థమైపోయినా ప్రశ్నలు రావు, లేదా టైం అయిపోయిందా ఏదో ఉంటుంది. ఐ డోంట్ నో. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा मई की जय, चैतन्य निताय की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. హరే కృష్ణ. సో రేపటి హోంవర్క్ ఏం చేస్తారు? రేపు ఈ 2 శ్లోకాలు భాష్యము చదువుకొని రండి. అంటే జస్ట్ చదువుకొని రండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనము